అధినాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలి, కొత్తగా మళ్ళీ కమిటీలు వేసుకోవాలి. ఎందుకంటే మీ కుకట్పల్లిలో గతంలో 9 డివిజన్లు ఉండేది, ఇప్పుడు 15 డివిజన్లు అయినాయి. మరి ఆ 15 డివిజన్లకి చాకుల్లాంటి యువ నాయకుల్ని, కొత్త తరాన్ని, కొత్త రక్తాన్ని బ్రహ్మాండంగా మళ్ళీ అధ్యక్షులుగా పెట్టుకుని కొత్త కమిటీలు వేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సభ్యత్వ నమోదు కార్యక్రమం జూన్ మాసంలో మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. నేను ఒక్క మాట మాత్రమే ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్తా ఉన్నా, మా మాజీ కార్పొరేటర్లందరికీ కూడా చెప్తా ఉన్నా. మాజీ కార్పొరేటర్లు నిజానికి కూకట్పల్లిలో చాలా అద్భుతంగా పనిచేసినారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. పని చేయడంతో పాటుగా మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అధికారం పోయినా పార్టీని మారలేదు, పార్టీని వీడలేదు. మేయరు, డిప్యూటీ మేయర్ పోయినా మీ కార్పొరేటర్లు మాత్రం, కూకట్పల్లి కార్పొరేటర్లు గులాబీ జెండాను విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళకి నిబద్ధత కలిగిన సైనికులుగా పనిచేసినారు. కానీ ఈసారి నేను చెప్తా ఉన్నా, మరి మళ్ళీ మనం గెలవాల్సిన అవసరం ఉంది, ప్రజల మన్ననలు పొందాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అంటా ఉన్నా, ఈ 15 డివిజన్లు, కొత్త డివిజన్లు ఏవైతే అవుతున్నాయో 15కి 15లో ఎవరైతే ఎక్కువ ఉరుకుతారో, ఎవరైతే ప్రజల చుట్టూ తిరుగుతారో, నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరుగుతారో వాళ్ళకే టికెట్లు ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్నారో పరుగులు పెట్టండి, ప్రజల చుట్టూ తిరగండి. సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. నీళ్లు వస్తలేవు, కరెంట్ చక్కగా లేదు, మళ్ళా వాటర్ ట్యాంకర్ మాఫియా మోపైంది. ఇక దండుపాలెం బ్యాచ్ ముఠా దోపిడీకి అయితే అంతు లేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం, 420 హామీలు ఇస్తే ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలుపుకోలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు హైదరాబాద్ లో, ఒక్క ఇటుక పెట్టలేదు. కానీ వేలాది ఇల్లు కూలగొట్టి ఇవాళ శనివారం ఆదివారం వచ్చిందంటే హైడ్రా అనే భూతం వచ్చి ఎక్కడ మీద పడి మింగేస్తుందేమో అన్న భయం హైదరాబాద్ లోని పట్టణ పేదల గుండెల నిండా ఉన్నది. అందుకే వారికి ధైర్యం చెబుతూ బస్తీ బస్తీ తిరిగి, గల్లీ గల్లీ తిరిగి మెంబర్షిప్ చేయడంతో పాటుగా ప్రజా సమస్యల్లో పాలు పంచుకునే వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది సర్వేల ఆధారంగా అనే మాట నేను మీకు ఓపెన్ గా చెప్తా ఉన్నా. ఎస్, కార్పొరేటర్లు బాగా పనిచేసిన వాళ్ళకు కూడా కొంతమందికి టికెట్లు వస్తాయి, కొంతమందికి రాకపోవచ్చు. డివిజన్లు పెరిగినాయి, రిజర్వేషన్లు మారుతాయి. అట్లాగే మళ్ళీ గవర్నమెంట్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు అందరినీ గౌరవించుకునే, అందరినీ కాపాడుకునే బాధ్యత నా మీద ఉన్నది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక తమ్ముడు చిట్టి పంపించిండు, అన్నా గతం నుంచి పనిచేసిన ఉద్యమకారులను కూడా కాపాడుకోండి. మీకు కూడా నేను మాటిస్తా ఉన్నా, 10 ఏళ్లు అభివృద్ధి అనే ఒక లక్ష్యం పెట్టుకుని ఒక తపస్సులాగా పనిచేసినాం. కానీ వచ్చే టర్మ్ లో పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి కార్యకర్త, ఉద్యమ బిడ్డ కావచ్చు, కార్యకర్తగా ఉన్న వాళ్ళు కావచ్చు, కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది. పదవుల రూపంలోనో పన్నుల రూపంలోనో మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. వాళ్ళ పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు ఇంతమంది అండగా నిలబడి మాకు ధైర్యం చెప్తున్నందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా.